ఏజీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2026 సందర్భంగా కళ్యాణదుర్గం గోల్డెన్ బెల్స్ హైస్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అవగాహన కార్యక్రమం గోల్డెన్ బెల్స్ హైస్కూల్ నందు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం రోడ్డు రవాణా అధికారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుని పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్ అడ్మినిస్ట్రేషన్ ఫాదర్ జాన్ పీటర్ గార్లు మర్యాదకు పూర్వకంగా ఆహ్వానించి శాలువా మరియు బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో వివరించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండక ముందు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అది ప్రాణాపాయమని కారణం అవుతుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్ మాట్లాడుతూ చిన్న వయసులోనే వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు జీవితాంతం బాధ కలిగించవద్దని విద్యార్థులకు హితవు పలికారు. అలాగే తమ తల్లిదండ్రులకు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని గుర్తు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ జాన్ పీటర్, రూపేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ధన్యవాదాలతో మిమ్మల్ని ఇక్కడికి వెల్కమ్ చేస్తున్నాం సార్. అందరూ మరొకసారి గట్టిగా చెప్పండి కూడా సార్కి ధన్యవాదాలు. Motor Vehicle Inspector Sir Srinivasulu Garu, fathers, teachers and my dear friends. Good morning to everyone. I am Kashifa from 9th class. Today we are here for a very important program about traffic rules awareness. Traffic rules are not just laws, they are life-saving rules. By following them, we protect our own lives and also the lives of others. Every day, many accidents happen because people do not follow basic traffic rules like wearing helmets, using seat belts, following speed limits, and obeying traffic signals. One small mistake can cause a big loss, so we must be responsible road users. First, always wear a helmet while riding a two-wheeler. A helmet protects our heads and saves us from serious injuries. Second, always wear a seat belt while driving a car. It keeps us safe during sudden stops or accidents. Third, never use mobile phones while driving. It distracts our attention and increases the risk of accidents. Fourth, always follow traffic rules, signals. Red means stop, yellow means be ready, and green means go. Fifth, do not overspeed. Speed thrills but kills. Always drive within the speed limit. We should also respect pedestrians. Give way to people at zebra crossings and school zones. Do not blow horns unnecessarily. Maintain discipline and keep safe distance from other vehicles. Drunken drive is a serious crime. Never drive after consuming alcohol. It is dangerous for you and for everyone on the road. Traffic rules are not to fear the police, but to save our lives. If each one of us follows traffic rules sincerely, we can reduce accidents and make our roads safer. Together, let us build a safer and better society by following traffic rules. Thank you for giving this wonderful opportunity. నైన్త్ క్లాస్ హర్ష తెలుగులో ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతుంది. గౌరవనీయులైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారు గారికి మరియు గోల్డెన్ బెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్ గారికి, అడ్మినిస్ట్రేటర్ జాన్ పీటర్ ఫాదర్ గారికి మరియు ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు శుభోదయం. నా పేరు ఎం అశ్వ రోష్ని. ఈ రోజు నేను రోడ్డు భద్రత గురించి చెప్పబోతున్నాను. సమయంతో పాటు ఉరుగులు పరుగులు పెడుతూ సాగిస్తున్న జీవనంలో రోజువారీ ప్రయాణాలు సర్వసాధారణమైపోయాయి. రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి జరగకుండా ఉండాలి అంటే మనకు రోడ్డు భద్రత గురించి తెలిసి ఉండాలి. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు: ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, వాహనాలు అతివేగంగా నడపడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం.
ఇవన్నీ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు. విద్యార్థులుగా మనం మన తల్లిదండ్రులకు తెలియజేసి మనం కూడా ఇప్పటి నుండి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదములు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడ చేసినటువంటి హెడ్ మాస్టర్ గారికి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. మనం ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా 2020 సంవత్సరం భారతదేశం ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే మన రాష్ట్రంలో కూడా. ఎందుకు ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు తెలుసా మీకు? తెలుసా? మనం ఏంటంటే ఎంతోమంది మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని అరికట్టాలని చెప్పేసి, తగ్గించాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరిలోనే జరుపుకుంటున్నారు. ఎందుకని? మన ప్రాణం ఫస్ట్, సేఫ్టీ, ఓకే, తర్వాత వర్క్. అందుకని ప్రతి సంవత్సరం జనవరిలోనే భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నాం. ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, వీటిని ఎలా తగ్గించాలి? ఎందుకంటే పూర్తిగా నివారించలేము. యాక్సిడెంట్స్ అనేది ప్రమాదాలు జరుగుతాయి, కానీ పూర్తిగా అరికట్టలేము. కానీ వాటి నుంచి మనం ప్రాణాలను తగ్గించవచ్చు, అంటే ప్రాణాలను నివారించవచ్చు అన్నమాట. అందుకనే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అందరికీ కూడా అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తూ కొంతైనా మీకు తెలుసుకొని వాటిని రూల్స్ పాటించి చక్కగా రోడ్డు మీద ప్రయాణిస్తారని చెప్పేసి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. తర్వాత రోడ్డు మీద మీరు చూస్తుంటారు, హెల్మెట్ లేకోకుండా ఏదో పేపర్లో ఎక్కడ చూస్తుంటారు మీరు, ఏదో చనిపోయాడు హెల్మెట్ పెట్టుకుంటే బతికించేవాడు అని చెప్పేసి. ఎందుకని? హెల్మెట్ ఎందుకు వాడాలి? వాడకపోతే ఏమవుతుంది? హెల్మెట్ లేనప్పుడు వాడకపోతే మనిషి కింద పడిన రోడ్డు మీద తలకు గాయమైనప్పుడు బాడీలో ఏ పార్ట్ గాయమైనా కూడా రికవర్ అవుతాడు, కానీ తలకు గాయమైనప్పుడు రికవర్ కాలేడు. అందుకోసమే హెల్మెట్ ఎక్కువ గణాంకాలం మనం చెప్పేది కూడా ప్రమాదాల్లో చనిపోవడానికి కారణం హెల్మెట్ వాడకపోవడమే. 2 వీలర్ సైడ్ వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఓకే, కాబట్టి హెల్మెట్ అనేది అంత ఇంపార్టెంట్. అలాగే సీట్ బెల్ట్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు 4 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వాడాలి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పర్సన్ ఎజెక్ట్ అయి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, 2 వెహికల్స్ కుట్టినప్పుడు కానీ మనిషి ఎజెక్ట్ అయితే చనిపోతాడు, అతను కూడా కింద పడి చనిపోతాడు తలకు గాయమై. అందుకోసమే సీట్ బెల్ట్ వాడాలి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతుంటారు, చూస్తుంటారా మీరు? డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ మీ స్టీరింగ్ మీద ఉండాలి. స్టీరింగ్ రెండు చేతుల మీద వాడి స్టీరింగ్ నడపాలి. అట్లాగే హ్యాండిల్తో కూడా 2 వీలర్. మీరు ఎప్పుడైతే ఫోన్ మాట్లాడారో మీ కాన్సన్ట్రేషన్ సగభాగం వెళ్ళిపోతుంది. కాబట్టి దారిలో ముందు ఏమొస్తుంది ఏమనేది కూడా తెలియదు. అందుకని మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సైడ్కి ఆపి సెల్ ఫోన్ డ్రైవ్ మాట్లాడాలని చెప్పేస్తే 1 నిమిషం ఆగి మాట్లాడి తర్వాత బయలుదేరండి. ఓకే, తర్వాత మద్యం తాగి వాహనాలు నడపకూడదు. ఎందుకని? మన మనిషి మత్తులో ఉన్నప్పుడు అతనికి ఏం చేస్తున్నాడో తెలియదు. ఓకే, అతను వస్తాడు రోడ్డు మీదకి, అతనైనా గుద్ది చనిపోతాడు, లేదంటే మనల్లోనే గుద్దుతాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? అతను చనిపోవచ్చు, మనం కూడా చనిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. అందుకని మద్యం సేవించి వాహనం నడపాలి. ఓకేనా? ఓవర్ స్పీడ్ చూస్తున్నారు కదా, ఓవర్ స్పీడ్. మీరంతా మైనర్స్, 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మీరు బండి అనేది వాడకూడదు, తెలుసా? ఎంతమందికి ఉన్నాయి వెహికల్స్? చేయతండి. సో మీకు మైనర్స్ వెహికల్ నడిపితే మీ తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది, నీకు కాదు, జైలు శిక్ష, తెలుసా? అదే ఉందా మీకు? కాబట్టి మైనర్స్ మీకు 18 ఇయర్స్ నిండేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మీరు బండి తీసుకోకూడదు, టచ్ చేయకూడదు. మీకు అవకాశం లేదు. బయట దొరికారంటే మీ తల్లిదండ్రులు శిక్ష పడుతుంది, మీకు కాదు, మీరు మైనర్స్ కాబట్టి. అర్థమైందా? మీకేమైనా ప్రాబ్లం జరిగినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చూడండి ఒకసారి. ఎందుకంటే 18 ఇయర్స్ లోపల నేను చెప్పాను, మద్యం తాగి తర్వాత సెల్ ఫోన్ వాడుతూ ఎలాగైతే అన్కాన్షియస్లో ఉంటారో మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. 18 ఇయర్స్ లోపల మీరు ఏం డెసిషన్ మీకు ఏం చేస్తారో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఓకే, ఈవెన్ మీరు నేర్చుకున్న రోడ్ సేఫ్టీ
నియమాలు అన్నీ ఉన్నా కూడా మీ డెసిషన్ ఆ టైంకి రియాక్ట్ కాదనమాట. ఆ లెవెల్ మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత మీ ఇష్టం. ఒక లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని ఎల్ఎల్ఆర్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అప్పుడు మీ ఇష్టం, మీరు తోలొచ్చు, మీకు అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ టైం మాత్రం మీరు డ్రైవింగ్ చేసినట్టు ఎక్కడైనా తెలిసినా మీ ప్రిన్సిపాల్ గారికి చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చి ఫైన్ వేయడం వల్ల మీ తల్లిదండ్రులు ఇచ్చి వాళ్ళకు కూడా యాక్షన్ ఉంటుంది. ఓకేనా? నాకు తెలిసినంత వరకు మీరు ఎవరు బండి తోడరు అనుకుంటున్నాను. అదే, ఎందుకంటే నాకు బయట కనపడినా మాత్రం మీరంతే ఇంకా. ఓకే, ఇంకేమైనా అర్థమైందా? ముందుకు రోడ్ సేఫ్టీ అనేది. తర్వాత లైసెన్స్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ లర్నర్స్ లైసెన్స్ తెలుసా? ఎల్ఎల్ఆర్ అంటే థియరిటికల్ గా ఏమేమి ఉన్నాయి నియమాలు, రోడ్ నియమాలు అని తెలుసుకుని ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. దాని తర్వాత నెల తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ప్రాక్టికల్ అన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రాక్టికల్. ఓకే, ఆ లైసెన్స్ పొందిన తర్వాత మీకు 20 ఇయర్స్ వరకు ఉంటుంది లైఫ్లో. అప్పుడు మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, ఈ నియమాలను పాటించి చక్కగా మీ జీవన ప్రాణాలు కాపాడుకొని మీ తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళి చెప్తారా, హెల్మెట్ వాడాలి, సీట్ బెల్ట్ వాడాలి, ఒకసారి వచ్చి చెప్పాడని చెప్పేసి. ఎందుకంటే మీ వల్ల కూడా వాళ్ళకు కూడా తెలియాలి, అందరం కూడా సమాజంలో ఉన్నాం కాబట్టి. ఓకేనా? ఇవన్నీ కూడా చక్కగా పాటించి అన్ని నేర్చుకున్న ఫ్యూచర్లో మీరు ఇప్పుడు డ్రైవ్ చేయమని చెప్పట్లే, ఈ నియమాలను తెలుసుకొని ఫ్యూచర్లో పాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Good morning to you all. So I express our sincere thanks to Srinivas Sir Garu because of busy schedule, because busy programs, still he found time to come to our school and to explain the knowledge of traffic rules, everything to you. That shows the love and care for our school. So in a special way, let us all stand up and he put our hands together for our RTO Sir Garu.